బతుకమ్మ కుంటపై సుప్రీంకోర్టులో పోరాడతామన్నారు హార్డర్ కమిషనర్ రంగనాథ్. హైకోర్టు ఆర్డర్స్ ను పాటిస్తామని, డివిజన్ బెంచ్ ఆర్డర్స్ ప్రకారం అక్కడ బోర్డులు ఇతర నిర్మాణాలు తొలగించామన్నారు. హైడ్రా ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటి వరకు 80,000 కోట్ల విలువైన 2,093 ఎకరాలను కాపాడినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన బతుకమ్మ కుంట అంశంపై క్లారిటీ ఇచ్చారు హార్డర్ కమిషనర్ రంగనాథ్. ఎడ్ల సుధాకర్ అక్కడ అసలు చెరువు లేదని అంటున్నారని, 1990 NASA శాటిలైట్ ఫోటోలలో సైతం అక్కడ బతుకమ్మ కుంట ఉందని తెలిపారు. బతుకమ్మ కుంట ఎర్రకుంట పేరుతో పహానీలలో ఉందన్నారు. సుధాకర్ భూమిని చెరువుగా మార్చామనే వాదనలు వాస్తవం లేదన్నారు. శాటిలైట్ ఇమేజ్ ఆఫ్ 1990 ఓకే. సో అప్పుడు వాటర్ బాడీ అక్కడ ఉంది, అక్కడే మేము డెవలప్ చేసింది అనమాట. అంటే మేము చేసిన ప్రాంతము అది ఒక చెరువు అనేది స్పష్టమైన ఆధారాలతో అప్పుడు వాటర్ ఎక్స్పాన్స్, వాటర్ అంతా కూడా ఉన్నది. అంతేగాని అతను చెప్తున్నట్టు ఏది ఏదో కాస్త చిన్న కుంటలు ఎక్కువ ఉండేది, లేదా మేము అక్కడ వ్యవసాయం చేసుకునేది, మేము ఏది అక్కడ ఆ కుంటలు ఏదో బతుకమ్మలు ఏదో వేస్తున్నారు. సర్వే ఆఫ్ ఇండియా క్లియర్లీ షోస్ 1970 10 acres యాజ్ ద వాటర్ బాడీ. అండ్ మీకు ఇక్కడ చూస్తున్నారు దిస్ ఇస్ షోస్ దట్ దిస్ ఇస్ నాసా డెవలప్ చేసిన వాటర్ బాడీ, ఇది నాట్ ఈ శాటిలైట్. దట్ అన్నిటికన్నా చాలా మనకు చూసినటువంటిది మీరు చూసి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తీసినటువంటి వాటర్లో టాలీ అవుతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియా 1970లో చేసిన దానికి టాలీ అవుతుంది. సో మేము డెవలప్ చేసిన ప్లేసు ఈజ్ ఏ చెరువు, దాంట్లో డౌటే లేదు అనే దానికి చెప్తున్నాం. ఆ చెరువు కూడా ఏదో అతను నేను వ్యవసాయం చేశానంటే కనుక నువ్వు అతను నింపి చేసి ఉండొచ్చు. ఎవడైనా చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు చెరువుల్లో వ్యవసాయాలు. నీళ్ళు లేనప్పుడు ఎవడైనా చేయొచ్చు, నీళ్ళు లేకపోతే ఎవడైనా. ఇప్పుడు అక్కడ నీళ్లు ఉన్నాయి అండ్ నీళ్లు దానికి క్లియర్గా హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ కూడా. ఇప్పుడు మనం ఆ బండ్ ఉన్నది, మేము ఏదైతే కనుక ఆర్చ్ అది కట్టామో దట్ ఈస్ బండ్. అది అగైన్ ఆ బండ్ అనమాట, కట్ట. అది ఆ కట్ట అది కూడా అది గవర్నమెంట్ 963 అది దట్ ఈస్ 563/2లో వస్తుంది అనమాట. అది అంటే అతని దీంట్లో కాదు, 563/2లో వస్తుంది. సో దిస్ ఇస్ దట్ ఈస్ అగైన్ అది సర్కారీ భూమి అనమాట. అది 563/2 ఆ కట్ట ఉన్నది సర్కారీ భూమి. సో అది గవర్నమెంట్ భూమి అవుతుంది అనమాట. సో ఇది మేము అంటే చెప్పదలుచుకుంది ఏంటంటే అక్కడ చెరువు ఉన్నది, అదే లొకేషన్లో ఉన్నది, అంతే తప్ప కానీ అది ఆయన భూమి మేము మార్చాము అనే దాంట్లో అది అంతా కూడా అది దాంట్లో ఎటువంటి నిజం లేదని దానికి చెప్తూ, సో విత్ ఎవిడెన్స్ అంతా కూడా మీకు చూపిస్తాం. ఇది కామన్ ఎవడైనా కానీ కూడా విత్ కామన్ మామూలు ఒక కామన్ మ్యాన్ విత్ నార్మల్ ఎక్కువ ఇది లేకుండా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము చూపించినటువంటి ఎవిడెన్స్ అనమాట. ఏదైనా కానీ కూడా కోర్టు మమ్మల్ని పారా 6970 ప్రకారం ఏదైతే ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా మేము, ఎందుకంటే అది కోర్టు మాకు అమితమైన గౌరవం ఉన్నది. సో వారు CMAలో మా కేసు చాలా స్ట్రాంగ్ ఉన్నదని చెప్పి మేము ప్రజెంట్ చేస్తున్నాము. సో మా కేసుకు మాకు కావాల్సినటువంటి అన్ని కూడా ఆధారాలు మేము కోర్టు ముందు పెట్టి తప్పకుండా కోర్టు అది మా ఆధారాలన్నింటినీ పరిశీలించి మాకు తప్పకుండా మాకు ఫేవరబుల్ ఉంటుందని మేము ఆశిస్తున్నాము. సో ఈ ఆధారాలన్నింటినీ కూడా మేము పెట్టడం జరుగుతుంది అన్నమాట.